ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు వేటిని విడిచిపెట్టాలి, వేటిని విడిచిపెడితే దేవునికి మనం శిష్యులుగా మార్చబడతామో ఈ వీడియోలో చూద్దాం. అబ్రహాము గారు సమస్తాన్ని విడిచిపెట్టారు. లూకా సువార్త 5:11 ప్రకారం చూస్తే, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని రాయబడి ఉన్నది. శిష్యులు వలలను సమస్తాన్ని, అంటే వారి జీవనోపాధిని విడిచిపెట్టినట్టు దేవుడి కోసం మనం బైబిల్లో చూస్తాం. యోసేపు గారు దేవుని యొక్క పరిశుద్ధత కోసం పై వస్త్రమును విడిచిపెట్టినట్లు మనం బైబిల్లో చూస్తాం. ఎలీషా గారు 12 అరకల భూమి, అంటే సుమారు 12 అరకుకు 20 ఎకరాలు ఇంటూ 12 ఎకరాలు అంటే 244 ఎకరాల పొలాన్ని దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం వదిలిపెట్టినట్టు మనం బైబిల్లో చూస్తాం. సమరయ స్త్రీ కుండను, అంటే పాపములో ఉన్నటువంటి 6 భర్తలను విడిచిపెట్టి పాత జీవితాన్ని, పాత బ్రతుకును విడిచిపెట్టి ముందుకు సాగినట్లు మనం చూస్తాం. పౌలు గారు తనకు లాభకరమైన వాటన్నిటినీ నష్టముగా, పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని కోసము హతసాక్షిగా మారడానికి ముందుకు సాగినట్లు మనం చూస్తాం. విశ్వాసులైన మనము సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి దేవుని కోసం మనం ముందుకు సాగిన ఎడల మనం దేవునికి శిష్యులుగా మార్చబడి దేవుణ్ణి సంతోషపరచెదము గాక. ఆమేన్.